ఆనందంతో అమృతాన్ని రక్షించమని నరునకు ఇచ్చారు. ఉచ్చేస్రవం పుట్టిన సముద్ర మథనం కథ విన్నారు కదా. ఆ ఉచ్చేస్రవం అనే గుర్రాన్ని చూసి కద్రువ వినతను ఆ గుర్రం ఏ రంగులో ఉంది అని అడిగింది. వినత, అది తెల్లగా ఉంది కదా, నీవు ఏ రంగులో ఉంది అనుకుంటున్నావు అంది. కద్రువ, అది తెల్లరంగే కాని తోక దగ్గర మాత్రం నల్లగా ఉంది. పందెం కాద్దామా? నేను ఓడిపోతే నీకు దాసిని అవుతాను, నీవు ఓడిపోతే నాకు దాసివి కావాలి అంది. ఇద్దరూ ఈల పందెం పెట్టుకుని మరునాడు వచ్చి గుర్రాన్ని దగ్గరగా పరిశీలిద్దామని అనుకుని ఇంటికి వెళ్లిపోయారు. కద్రువ వినతను ఎలాగైనా మోసపుచ్చాలని తన 1000 మంది కొడుకులను పిలిచి, మీరంతా వెళ్లి ఆ గుర్రం తోక మీద నల్లని వెండ్రుకలు అనిపించేలా వేలాడండి. అలా చేస్తే నేను వినతకు దాసిగా కానక్కరలేదు అని చెప్పింది. ఆ మాటకు ఒప్పుకోని వారిని, జన్మేజయుడు చేసే సర్పయాగంలో అగ్ని మిమ్మల్ని భస్మం చేసివేస్తాడు అని శపించింది. దైవ సంకల్పం వల్లనే కద్రువ తన కొడుకులకు అలాంటి శాపం ఇచ్చింది. బ్రహ్మాది దేవతలందరూ దానిని ఆమోదించారు. ఆ రోజులో బలమైన విషసర్పాలు చాలా ఎక్కువగా ఉండేవి. అవి ఇతరులకు చాలా హాని చేసేవి. ప్రజల క్షేమం దృష్ట్యా ఇది ఉత్తమమైంది. ఎవరి వలన ఇతర ప్రాణులకు కీడు కలుగుతుందో ఉంటుందో వారికి విధి వల్లనే ప్రాణాంతకమైన శిక్ష పడుతుంది అని చెప్పి బ్రహ్మ కూడా కద్రువను ప్రశంసించాడు. దాసిత్వాన్ని పందెంగా పెట్టుకున్న కద్రువ వినతలు ఆ రాత్రి చాలా రోషావేశాలతో గడిపారు. తెల్లవారగానే ఇద్దరూ దగ్గర నుంచి గుర్రాన్ని చూడటానికి వెళ్లారు. ఈలోగా సర్పాలు తమ తల్లి కోరిక తీర్చకపోతే తమందరినీ రోషంతో కాల్చివేస్తుందని, కోరిక తీర్చితే సంతోషించి శాపాన్ని ఉపసంహరించుకుంటుందని ఆలోచించుకున్నాయి. అవి గుర్రంతో కను పట్టుకుని నల్లగా చేయాలని నిర్ణయించుకుని అలాగే చేశాయి. ఇటు కద్రువ, వినతలు పందెం కట్టి సముద్రం వైపు చూస్తూ ఆకాశమార్గంలో ఆవలి తీరం చేరుకున్నారు. ఇద్దరూ గుర్రం దగ్గర దిగి దాన్ని చూశారు. గుర్రం శరీరం అంతా చంద్రకాంతితో మెరుస్తూ ఉండగా తోక మాత్రం నల్లగా కనిపించింది. వినత వెలవెలబోయింది. కద్రువ ఆమెను దాసిగా చేసుకుంది. సమయం ఆసన్నం అయ్యాక తల్లి ప్రమేయం లేకుండానే అండాన్ని పగలకొట్టుకుని మహాతేజస్వి అయిన గరుడు బయటకు వచ్చాడు. అతని దేహకాంతితో దిక్కులు మెరిసిపోయాయి. అతని శక్తి, గమనం, తేజస్సు, బలం అసామాన్యం. కళ్ళు పచ్చని కాంతితో మెరుస్తున్నాయి. శరీరం అగ్నిలా ప్రకాశించింది. పుడుతూనే ఆకాశంలో ఎంతో ఎత్తుకు ఎగిరాడు. అప్పుడతడు రెండో బడబాగ్నిలా వెలిగాడు. దేవతలంతా అగ్నిదేవుడే ఈ రూపంలో వచ్చాడని అనుకున్నారు. వారు విశ్వరూపుడైన అగ్నిని శరణు చేరి నమస్కరించి, అగ్నిదేవా, మీరు మీ రూపాన్ని విస్తరింపచేయకండి. మీరు మమ్ము భస్మం చేయాలనుకుంటున్నారా? చూడండి మీ తేజోమయమైన రూపం మా వైపు వస్తుంది అన్నారు. అప్పుడు అగ్ని, దేవతలారా, ఇది నా రూపం కాదు. ఇంతటి మహోతేజస్వంతుడైన వినత కొడుకు గరుడు పక్షిరాజు. ఇతనిని చూసి మీరు పొరబడ్డారు. ఇతడు నాగులను నాశనం చేస్తాడు, దేవతలకు మేలు చేస్తాడు, అసురులకు శత్రువు. మీరు ఇతనికి భయపడనవసరం లేదు. నాతో రండి, అతని దగ్గరకు వెళ్దాం అని అందరూ కలిసి వెళ్లి గరుడుని స్తుతించారు. దేవతల ఋషుల సూత్రం విన గరుడు, నా భయంకరమైన శరీరం చూసి ఇంతకుముందు భయపడిన వారంతా ఆ భయం వదలండి. నేను నా శరీరాన్ని, తేజస్సును తగ్గించుకుంటున్నాను అన్నాడు. అందరూ ఆనందించి తిరిగి వెళ్లారు. వినీతురాలు అయిన వినత ఒకనాడు తన కొడుకు దగ్గర కూర్చుని ఉండగా కద్రువ ఆమెను పిలిచి, సముద్రం లోపల నాగులకు దర్శనీయమైన స్థలం ఒకటి ఉంది. దానిని చూడాలనుకుంటున్నాను. నన్ను అక్కడకు తీసుకువెళ్ళు అని చెప్పింది. వినత కద్రువను, ఆమె ఆజ్ఞానుసారంగా గరుడు నాగులను తన భుజాలపై మోసి తీసుకువెళ్లాడు. గరుడు చాలా ఎత్తులో సూర్యునికి అతి దగ్గరగా వెళ్లాడు. సూర్యకిరణాలు వేడిమికి తట్టుకోలేక సర్పాలు మూర్ఛపోయాయి. కద్రువ ఇంద్రుడిని ప్రార్థించి మేఘాలు వ్యాపించేలా చేసింది. వర్షం కురిసింది. పాములన్నీ తేరుకున్నాయి. అవన్నీ తమకు కావలసిన చోటుకి చేరి ఆ సాగరాన్ని, అందమైన వనాలు మొదలైనవి చూసి యథేచ్ఛగా విహరించసాగాయి. అవి ఆడుతూ, గంతులు వేస్తూ గరుడునితో, నీవు ఆకాశంలో ఎగురుతూ ఎంతోంతో అందమైన ద్వీపాలను చూసి ఉంటావు. మమ్మల్ని ఇప్పుడు ఇంకొక అందమైన ద్వీపానికి తీసుకువెళ్ళు అని అడిగారు. గరుడు దుఃఖితుడయ్యాడు. అతడు ఆలోచించి చివరకు తల్లిని, నేను ఈ సర్పాల ఆజ్ఞను ఎందుకు పాటించాలి అని అడిగాడు. నాయనా, ఈ సర్పాల మోసం వల్లనే నేను పందెంలో ఓడిపోయాను. నా సవతికి దాసిని అయ్యాను అని చెప్పింది. తల్లికి కలిగిన కష్టానికి గరుడు చాలా చింతించాడు. అతడు నాగులతో, నాగులారా, నేను
నా తల్లిని ఈ దాస్యం నుండి విముక్తి చేయాలంటే మీకు ఏ వస్తువు తెచ్చి ఇవ్వాలి? ఏ విషయం తెలుసుకుని చెప్పాలి? లేదా మీకు ఏమి ఉపకారం చెయ్యాలి? సూటిగా చెప్పండి అన్నాడు. అప్పుడు ఆ సర్పాలన్నీ, నీ పరాక్రమంతో మాకు అమృతం తెచ్చిపెడితే నిన్ను, నీ తల్లిని దాస్య విముక్తులను చేస్తాము అని అన్నాయి.